ఏంటి ఈవిడ thumbnail లో చూస్తే మొబైల్ అలవాటు ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి thumbnail పెట్టి ఇప్పుడు చూస్తే ఈవిడే మొబైల్ చూసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, మొబైల్ మనకి అంత అలవాటు అయిపోయింది అనే కంటే మనకి ఇది వ్యసనం అయిపోయిందనే చెప్పాలి. అంతే కదండి. అసలు మనం మొబైల్ కి ఎంత ఎడిక్ట్ అయిపోతున్నాం కాదు, ఎడిక్ట్ అయిపోయాం ఆల్రెడీ. ప్రతి ఒక్కరం కూడా ఇంకా మొబైల్ లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాంతోనే ఇంకా సగం డే అంతా గడిపేస్తున్నాం. నిజమే కదండి. మొబైల్ ని మనం వాడాలి, అది మనల్ని వాడకూడదు. ఈ రోజు అయితే ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. టెక్నాలజీ మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నాము అనే దాని గురించి, మనం ఎంతలా దానికి ఎడిక్ట్ అయిపోయాము అనే గురించి ఈ టాపిక్ గురించి ఈ రోజు అయితే డిస్కస్ చేసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మీకు గనక యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే, యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు రెగ్యులర్ గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చాలా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. దాంతోపాటు అది ఎలా చేసానో చూస్తూ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఈరోజు ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనం బ్రేక్ఫాస్ట్లో కానీ మన ఫుడ్లో కానీ ఎక్కువగా న్యూట్రిషన్స్ అందేటట్టు మనం చూసుకోవాలని చెప్పేసి, అందుకని చెప్పి నేను రెగ్యులర్గా ఇడ్లీ కాకుండా ఈరోజు రాగులతో ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇదైతే చాలా రోజుల నుంచి ట్రై చేశాను. నేను ఏంటంటే చాలా వీడియోస్ చూశానండి, అందులో ఎప్పుడు కూడా నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు ప్రతిసారి కూడా. ఈసారి అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. అదేంటంటే, నేను 1 కప్పు రాగులకి 3/4 కప్పు మినపప్పు తీసుకున్నాను, 1 స్పూన్ మెంతులు అనమాట. ఆ 3 సెపరేట్గా నానబెట్టి, 2 కప్పులు కూడా వేసుకుంటారండి, నేనైతే 1.5 కప్పే వేసాను, కరెక్ట్గా ఉంటుందని చెప్పి. నాకైతే ఈ కొలతలో కరెక్ట్గా సరిపోయింది. ఈ ఒక 4 అవర్స్ నానిన తర్వాత చక్కగా మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి, లేదంటే మిక్సీలో కూడా నో ప్రాబ్లం. నేను మిక్సీలోనే వేసుకుంటాను. నేనైతే మిక్సీ వేసుకుని నైట్ అంతా సోక్ చేసుకుని నెక్స్ట్ డే ఇడ్లీ పెట్టుకుంటాను. అదైతే అలా అవుతూనే ఉంటుంది. ఈలోగా మనం మన టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో ఈ 10 ఏళ్లలో అయితే మొబైల్ వాడకం చాలా ఎక్కువైంది అనే చెప్పాలండి. అందులోనూ మెయిన్గా కరోనా వచ్చిన తర్వాత, కరోనా టైం నుంచి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూజ్ చాలా ఎక్కువైంది. మొబైల్ అనేది వాడడం మంచిది, చాలా మంచిది చెప్పాలంటే. మనం ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ కావచ్చు, ఏదైనా నేర్చుకోవడానికి అన్నిటికీ కూడా మొబైల్ చాలా యూజ్. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి స్టార్టింగ్లో అయితే మనం ఇంతగా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం కాదండి. ఫోన్ అంటే జస్ట్ ఏదో మాట్లాడుకున్నామా పెట్టేసామా అన్నట్టు ఉండేది. తర్వాత మనం ఏంటంటే ఇంటర్నెట్కి, సోషల్ మీడియాకి బాగా అలవాటు పడిపోయామండి. తర్వాత ఈ నెట్ బ్యాలెన్స్లు కూడా, మొబైల్ డేటా బ్యాలెన్స్లు కూడా మనకి అందుబాటులో ఉండడం వల్ల అట్రాక్షన్గా అన్లిమిటెడ్ అని చెప్పేసి, ఇంకా డైలీ 2 GB 3 GB ఇలాగా తక్కువలో రావడం మనందరం కూడా అలవాటు పడిపోయాం అనమాట. ఇంకా మొబైల్ లేకపోయినా, మొబైల్లో డేటా లేకపోయినా చాలా ఇంకా ఏదో కోల్పోయామన్నంత ఫీల్ అయిపోతున్నారు కూడా చాలామంది. అయితే అందరి వరకు ఎందుకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుందాం. నేనేంటంటే అప్పట్లో అంతగా ఫోన్ వాడేదాన్ని కాదండి. జస్ట్ నాకైతే మొబైల్ డేటా కూడా 1 మంత్కి 1 GB ఉండేదన్నమాట. మామూలుగా ఫోన్ కాల్స్ వరకు ఉండేది. 2020లో కరోనా వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొబైల్ యూజ్ చేయడం ఎక్కువ అయిపోయిందండి. ఎక్కువగా యూట్యూబ్ చూడడం, యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖాళీగా ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కోసం మంచి మంచి రెసిపీస్ ట్రై చేయడం, ఇంట్లో అన్నీ చేయడం, అలా చేయడం. ఇంకా మొబైల్ ఇంకా చూస్తున్న కొలది ఇంకా వస్తూనే ఉంటాయి కదా. ఆ తర్వాత ఇంకా మొబైల్ చూడడం బాగా అలవాటు అయిపోయింది. తర్వాత నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత వీడియో రికార్డింగ్ చేయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, థంబ్నెయిల్స్ చేయడం, వీడియో అప్లోడ్ చేయడం. ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేసి అలా చెక్ చేసుకోవడం. ఇదంతా కూడా నాకు ఎక్కువగా మొబైల్లో నేను చూస్తున్నాను, ఎక్కువగా మొబైల్తోనే స్పెండ్ చేస్తున్నానని నాకే అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఎంతసేపు నేను మొబైల్తో స్పెండ్ చేస్తున్నాను అనేసి. ఒక్కసారి స్క్రీన్ టైం అయితే చెక్ చేసుకున్నానండి. అప్పుడు నేను చూస్తే షాక్ అనమాట. 7 to 8 అవర్స్ ఉంది నా స్క్రీన్ టైం. అంటే నేను 7 to 8 అవర్స్ మొబైల్లోనే గడిపానని చూస్తే నేనే షాక్ అయిపోయాను. ఇంతసేపు నేను మొబైల్తో యూజ్ చేస్తున్నానా అనేసి. మళ్ళీ నాకు నేనే సమర్థించుకున్నాను, నేను ఇంతసేపు కూడా మొబైల్ చూడలేదు, నేను జస్ట్ వీడియో తీశాను, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేశాను, అప్లోడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల నా స్క్రీన్ టైం అయితే నాకు ఎంత చూపిస్తుంది, లేదంటే నేను ఎంత వాడలేదు అనుకున్నాను.
కానీ నిజంగా మాట్లాడుకుందామండి. నేనేం చేస్తాను, వీడియో ఎడిటింగ్ చేద్దామని ఫోన్ తీస్తాను. ఇందులో ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఏదో ఒక వీడియో కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ ఏదో ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ మానేసి ఆ మధ్యలో నోటిఫికేషన్ చూద్దామని వెళ్తాను. నోటిఫికేషన్ చూసి వచ్చేయాలి కదా, అలా కాకుండా ఇంకా దాని వెనకాతలు ఇంకా ఒక వేలుతోనే గేమ్ ఆడుతున్నాను అనమాట. స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాను. అలా అనమాట. నాకు నేను చేసే పని కంటే కూడా నాకు స్క్రీన్ టైము ఇందువల్ల నాకు ఎక్కువ అవుతుంది. చేసిన పని గంట అయితే నేను ఇంకా ఒక ఎక్స్ట్రా గంట అనేది నాకు తెలియకుండానే ఇంకా చూస్తున్నాను అనమాట మొబైల్. అప్పుడు నేను రియలైజ్ అయ్యానండి, నేనైతే చాలా ఎక్కువసేపు మొబైల్ వాడుతున్నాను. ఎంత ఎక్కువ వాడడం అంత మంచిది కాదని చెప్పేసి నాకు ఎంత అవసరమో అంతే నేను మొబైల్తో గడపాలని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యాను. దానికోసం నేను ఫస్ట్ చేసింది ఏంటంటే ఆ అలవాటు తప్పించుకోవడానికి మొత్తం ప్రతిదీ కూడా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆపేశానండి. మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ మ్యూట్లో పెట్టేశాను. ఇంకా ఫోన్ ఏంటంటే ప్రతిసారి నా కళ్ళ ముందే ఉండేటట్టు కాకుండా కొంచెం దూరంగా ఉండేటట్లు పెట్టుకున్నాను. అది ఏంటంటే మన కళ్ళ ముందే ఉంటే ప్రతిసారి తీయాలనిపిస్తుంది అనమాట, మాటికి కూడా. ఇంకా తీసి ఇంకా మనకి నోటిఫికేషన్ రాకపోయినా ఏవైనా వచ్చిందేమో అనే ఒక దీంట్లో ఉంటాము, చూద్దామని చెప్పేసి. ఇంకా అది కూడా దగ్గరలో మనకు అందుబాటులో పెట్టుకోకుండా దూరంగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మొబైల్ మనం స్క్రీన్ లాక్ పెట్టుకుంటాం కదండి, ఆ లాక్ కూడా ఈజీగా కాకుండా ఇప్పుడు ఏంటంటే అంత ఈజీ అయిపోయింది కదా, ఫేస్ లాక్ అని థంబ్ లాక్ ఇలా వచ్చాయి కదా, అలాంటివి ఏవి పెట్టుకోకుండా మనం ఏదైనా ప్యాటర్న్ కానీ నెంబర్ కానీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది పెట్టుకున్నాం అనుకోండి, మనం కొంచెం ప్రతిసారి ఎక్కువగా తీయడానికి అయితే అంత ఇంట్రెస్ట్ చూపం, కొంచెం టైం పడుతుంది కదా. ఇలా ఫేస్ చూపించకుండా ఓపెన్ అయిపోతుంటే ప్రతిసారి ఇంకా తీస్తుంటాం, పెడుతుంటాం, తీస్తుంటాం, అన్లాక్ చేస్తుంటాం, చూస్తుంటాం, మళ్ళీ పెడుతుంటాం. ఇంకా అదొక మనకి ఇంకా రెగ్యులర్ ఒక అలవాటు అయిపోతుంది అన్నమాట. కొంచెం ఆ ప్యాటర్న్ అయితే మార్చుకోండి. నేనైతే అలాగే మార్చుకున్నాను, ఫేస్ లాక్ అనేది తీసేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే రాగి ఇడ్లీ విత్ పల్లి చట్నీ చేసానండి. చాలా బాగుంది రాగి ఇడ్లీ అయితే, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మధ్యాహ్నం లంచ్ కోసం నేనైతే జినుగులు కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వీటిని అయితే మేము జినుగులు అంటామండి. మీరైతే ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, మన ఆడవాళ్ళు మొబైల్ ఎంత వాడుతుంటామంటే వంట చేస్తుంటాం కదా, వంట చేస్తున్న మధ్యలో ఇంకా ఫోన్ మాట్లాడడం, మనకి ఖాళీ దొరికిందంటే చాలు మన మనసు మొబైల్ పైన వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈసారి కొంచెం మీతో మీరు గడపడం అలవాటు చేసుకోండి. మీకు ఇష్టమైన పనులు చేయడం కానీ, మీకు నచ్చింది ఏమైనా బుక్ రీడింగ్ కానీ, లేకపోతే మ్యూజిక్ వినడం కానీ, ఏమైనా మంచి స్టోరీస్ వినడం కానీ, మోరల్ స్టోరీస్ కానీ, ఏదైనా మీకు నచ్చిన పని మీరు చేయండి. అలాగే మీతో మీరు ఎక్కువసేపు గడుపుతూ ఉండండి. ప్రతిదీ కూడా మైండ్ఫుల్గా పనిచేయడం వల్ల అనమాట మన మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. నేచర్ని అబ్జర్వ్ చేయడం, మన చుట్టూ ఉన్న పరిసరాలు కాసేపు అలా ప్రశాంతంగా చూడడం, మన ఫ్యామిలీ వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం చాలా హెల్తీగా యాక్టివ్గా కూడా ఉంటామండి. మనకు తెలియకుండానే మనం చాలా కోల్పోతున్నాము. అందులో మెయిన్గా మనం రిలేషన్షిప్ని అయితే కోల్పోతున్నామండి. ఇంకా మన హెల్త్ను కూడా చాలా కోల్పోతున్నాం. మనం హెల్త్ ఎంత కోల్పోతున్నాం అనేది మనకి లోపల ఆర్గన్స్ ఎంత దెబ్బతింటున్నాయో మనకు తెలియదు కదా. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను చూడండి. మనం మొబైల్ ఎక్కువసేపు చూడడం వల్ల మనకి ఏంటంటే కళ్ళు లాగుతూ ఉంటాయి కదా, ఎక్కువగా చూడడం వల్ల కూడా నైట్ నిద్ర పట్టకపోవడం అవన్నీ జరుగుతుంటాయి. అంటే కళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి అనమాట. మనం చనిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు పనిచేసే ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది కళ్ళేనండి. అంటే మన శరీరంలో ఉన్న పార్ట్స్ అన్నీ చనిపోయిన తర్వాత కూడా కళ్ళు పనిచేస్తున్నాయంటే వాటికి ఎక్కువ పవర్ ఉందన్నమాట. అలాంటిది మన కళ్ళే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయంటే లోపల ఉన్న ఆర్గాన్స్ కానీ, నర్వస్ కానీ ఏవైనా ఎంత పాడవుతున్నాయో తెలుసా? ఈ విషయం నాకు తెలిసిన తర్వాత ఇంకా చాలా భయం వేసిందండి. అప్పటి నుంచి కూడా మొబైల్ వాడడం అయితే అలవాటు అయితే తగ్గించుకునండి. నేనైతే ఒక టైం పెట్టుకున్నాను, పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఒక 1 అవర్ చూడాలి అని చెప్పేసి. 1 అవర్ చూస్తున్నప్పుడు కూడా మనకి తెలియదండి, ఆటోమేటిక్గా మనం 1 అవర్ అయినా కూర్చుంటాం. ఇంకా రీల్స్ వస్తుంటాయి కదండి, రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎన్ని కిలోమీటర్లు అయినా కూడా మన ఫింగర్తో వెళ్తూనే ఉంటాయి అనమాట, కిలోమీటర్లు. ఇంకా అలా కాకుండా మనం 1 అవర్ అనుకుంటాం కానీ 1 అవర్తో ఆగదు. అందుకని ఒక టైమర్ పెట్టుకోండి, లేకపోతే టైం చూసుకోండి. మీరు కూర్చున్నంతసేపు కూడా చక్కగా చూసినంతసేపు కూడా మీకు ఏది అది చూసింది మీకు ఎంతవరకు యూజ్ ఉంది. 1 అవర్ చూసానుకోండి, మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరేంటంటే కొంచెం పనంతా చేసుకుంటుంటారు కదా, కాసేపు ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూసంటే కొంచెం మన మైండ్ రిలాక్స్ అవుతుంది. మొబైల్లో కొంచెం మన మైండ్ రిలాక్సేషన్ కూడా చాలా అవసరం అండి, ఎంటర్టైన్మెంట్ కూడా. కాసేపు చూసినంత మాత్రం మనకేం కాదు. అలాగే ఇంకా ఎక్కువసేపు చూశారు అనుకోండి, అది మీకు ఎంతవరకు ఉపయోగం ఉంది. మీరు ఏదైనా ఒక కుకింగ్ రెసిపీ చూశారు అనుకోండి, ఏదైనా నేర్చుకోవడానికి, అది మీరు ఒక నేర్చుకోవడానికి చేసుకున్నారు కాబట్టి అదేం ఇబ్బంది లేదు. ఒక మోటివేషన్ వీడియో చూడండి, లేదంటే ఏదైనా మీకు యూజ్ అయ్యే ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఏదో ఒకటి లెర్నింగ్ మనం నేర్చుకుంటున్నాము. మనం ఈ మొబైల్ యూస్ చేసి ఇది నేర్చుకున్నాము అంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఏదో ఒకటి మనకి యూజ్ అయ్యేది. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం టైం స్పెండ్ చేయండి. అలాగే మీరు ఏదో ఒకటి తెలుసుకోవడానికి, ఏదో ఒకటి నేర్చుకోవడానికి కొంత టైం అయితే స్పెండ్ చేయండి.
ఈరోజు నేను మొబైల్ చూసిన సమయాన్ని అయితే చాలా బాగా యూస్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక మల్టీపర్పస్ బ్యాగ్ ఒకటి స్టిచ్ చేశానండి. ఇది ఏంటంటే నేను ఒకసారి బయట అడిగితే నాకు 300 చెప్పారు. ఎందుకులే ఒకసారి మొబైల్లో చూద్దాం అని చెప్పి చూశాను. ఇంకా చూసిన తర్వాత స్టిచ్చింగ్ చేసేయడమే ఆలస్యం కదా, ఇంకా ఇప్పుడు చూసి వెంటనే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఈ బ్యాగ్ స్టిచ్ చేయడం వల్ల నాకు 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నాకు ఒక 300 అయితే సేవ్ అయింది. అలాగే నేనే కుట్టాననే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటుంటే నాకు వచ్చి ఆ ఫీలింగ్ కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ బ్యాగ్ కంప్లీట్ చేయడానికి అయితే నాకు ఒక అరగంట మాత్రమే పట్టిందండి. అదే మనం మొబైల్ చూసి అనుకోండి ఎన్ని గంటలైనా కూడా మనకు తెలియకుండానే గడిచిపోతుంది. ఒక అరగంట నాకు టైం స్పెండ్ చేస్తే ఎంత యూజ్ అయింది మీరే ఆలోచించండి, మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో. మొబైల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాప్స్కి అయితే ఎడిట్ అవుతారు. కొంతమంది వాట్సాప్కి, కొంతమంది ఇన్స్టాకి, కొంతమంది ఫేస్బుక్, కొంతమంది యూట్యూబ్. ఇంకా మన ఆడవాళ్ళు అయితే ఎక్కువగా షాపింగ్ యాప్స్ చూస్తూ ఉంటారు కదండి. ఎప్పుడు కూడా ఏవైనా కొత్తవి ట్రెండ్, ఏవైనా మంచి వచ్చాయా, ఏవైనా ఆఫర్స్ వచ్చాయని చూడడం, వాటిని కొనకపోయినా మనం విష్ లిస్ట్లో పెట్టుకోవడం, బాస్కెట్లో వేసుకోవడం, ఇలా చేస్తూనే ఉంటాము. ఇది ఒక పెద్ద ఎడిక్షన్ అండి. ఇంకా నేను ఒక వీడియోలో విన్నది ఏంటంటే, మొబైల్ ఒక 10 నిమిషాలు కూడా వాళ్ళ చేతిలో లేదనుకోండి, వాళ్ళకి ఏదో అయిపోయింది, ఏదో కోల్పోయారన్నంత ఫీల్ అవుతుంటారు చాలామంది. మొబైల్ కాసేపు లేకపోయినా ఏదో కోల్పోయామన్నట్టు ఫీల్ అవడం, మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఇంకా చాలా టెన్షన్ పడిపోవడం, ఇవన్నీ కూడా ఇలా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా నోమోఫోబియా ఉంటుందంటండి. అంటే నోమోఫోబియా అంటే నో మొబైల్, నోమో అంటే నో మొబైల్, ఫోబియా అంటే భయం అనమాట. వాళ్ళు మొబైల్ లేకపోతే ఇంక ఉండలేరు, అంత ఎడిక్ట్ అయిపోతారనమాట. మనం కూడా మొబైల్కి అంత ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయామా, మనకు కూడా నోమోఫోబియా ఉందా అనేది చెక్ చేసుకోవాలి అంటే మీ స్క్రీన్ టైం ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ స్క్రీన్ టైం 3 hours కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు కూడా నోమోఫోబియాతో బాధపడుతున్నట్టే. ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీ స్క్రీన్ టైం 3 hours కన్నా ఎక్కువ కాకుండా ఒకసారి చూసుకోండి. మీకు యూజ్ అయితే మీరు మొబైల్లోనే వర్క్ చేయాలి అనుకుంటే, సపోజ్ మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా చేయాలి అనుకుంటే అది ఓకే. లేదు అంటే ఇప్పుడు యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువగా మరి వీడియో తీయడం, స్క్రీన్ ఎడిటింగ్ చేయడం ఇదంతా మొబైల్తోనే పని కనుక మీరు అందులో పని చేస్తున్నారు అంటే ఓకే. లేదు ఊరికనే మీ టైంపాస్ కోసం చేస్తున్నారు అంటే మీరైతే మొబైల్ అలవాటు అనేది కొంచెం తగ్గించుకోవాలండి. ఏదైనా అలవాటు చేసుకోవడమైనా, అలవాటు మానుకోవడమైనా ఒక్క రోజులో అయిపోయే పని కాదు. దేనికైనా టైం పడుతుంది. నిదానంగా కొంచెంగా మార్పు అనేది రావాలి. అది మన చేతిలో ఉందన్నమాట. ముందు మనం అనుకోవాలి, డిసైడ్ అవ్వాలి మనం ఈ అలవాటు తగ్గించుకోవాలనేసి. ఒకే రోజులో ఒక నైట్లో వచ్చేసేదండి ఏ మార్పు అయినా కూడా. నేనైతే నా స్క్రీన్ టైంని కొంచెంగా తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాను కాబట్టి ఎక్కువగా నాకు మొబైల్తోనే పని ఉంటుంది. అయినా కూడా నాకు ఎంత అవసరమో అంతే వాడుతున్నాను. మీరు కూడా తప్పకుండా మీకు మొబైల్ ఎంత అవసరమో అంతే వాడతారని, మీ హెల్త్ అందరూ కూడా కాపాడుకుంటారని అనుకుంటున్నాను. చూసారు కదా, నా క్యూట్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద పెయింట్తో ఇలా చిన్నగా ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అని చిన్న కోట్ అయితే రాశాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో మీతోనే ఆగిపోకుండా మరికొంతమందికి వెళ్తుందన్నమాట. తప్పకుండా ప్లీజ్ షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.